ఖమ్మం జిల్లాలో సంక్రాంతికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒకటి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? ఫ్లెక్సీలో చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్ ఫోటోలు ఒకే దగ్గర పెట్టి ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఫోటో కింద బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కొటేషన్ రాశారు. కేసీఆర్ ఫోటో కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటూ కొటేషన్ రాశారు. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. అదే ఫ్లెక్సీలో ఎన్టీఆర్, కేటీఆర్ ఫోటోలు కూడా పెట్టారు. ముగ్గు వెంకటాపురం గ్రామంలో కనిపించింది ఫ్లెక్సీ ఎవరు పెట్టారనే దానిపై ప్రస్తుతం గ్రామంలో చర్చ సాగుతుంది. మొత్తం మీద పండగ వేళ రాజకీయాలకు పండగకు సంబంధం లేదు, తెలుగు వారంతా ఒక్కటే అని చాటి చెప్పే ప్రయత్నం చేశారంటే అవునని అనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ వెలిసింది. అటుగా వెళ్తున్న కొంతమంది ఆ ఫ్లెక్సీని ఫోటో తీసి నెట్టింట వైరల్ చేశారు. దీంతో నెటిజన్లు దీనిపై చర్చించుకుంటున్నారు. నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, నటుడు బాలకృష్ణలతో కూడిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. చంద్రబాబు ఫోటో కింద బాస్ ఈజ్ బ్యాక్ అంటే బాలయ్య ఫోటో కింద డాకు మహారాజ్, కేసీఆర్ ఫోటో కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటూ రాయడం జరిగింది. ఇక ఈ ఫ్లెక్సీలో కేటీఆర్తో పాటు మంత్రి నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉండే ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అటుగా వెళ్ళిన కొందరి పోస్టర్ను ఫోటో తీసి నెట్టింట పెట్టడంతో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. స్క్రీన్పై మీరు కూడా చూడొచ్చు. చంద్రబాబు, బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఉన్నారు. అలాగే ఇటువైపు కేసీఆర్. ఒకసారి చూడండి, చంద్రబాబు ఫోటో కింద క్యాప్షన్ బాస్ ఈజ్ బ్యాక్, అలాగే బాలకృష్ణ కింద సంక్రాంతి శుభాకాంక్షలు డాకు మహారాజ్ అంటూ బాలకృష్ణ ఫోటో కింద పెట్టారు. ఇక బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటూ కేసీఆర్ ఫోటో కింద క్యాప్షన్ రాశారు. ఇక ఫోటోలో జూనియర్, అలాగే కేటీఆర్, ఇక స్థానిక లోకల్ లీడర్ ఫొటోస్తో పాటు ఇటు నారా లోకేష్ ఫోటో కూడా కనిపిస్తుంది. అలాగే మోక్షజ్ఞ ఫోటో కూడా ఉంది. మొత్తం మీద ఇటు ఎన్టీఆర్ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుతూ, అటు ద సేమ్ టైం కేటీఆర్ పై కూడా ఉన్న అభిమానాన్ని చాటుతూ ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి ముఖ్యుల ఫోటోలను ఈ ఫ్లెక్సీలో పొందుపరిచారు. సీనియర్ ఎన్టీఆర్, అలాగే చంద్రబాబు, బాలయ్య బాబు, అలాగే ఇక్కడ కేసీఆర్ కుమారుడు కేటీఆర్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు ఇటు నారా లోకేష్, అలాగే మోక్షజ్ఞ వీళ్ళందరి ఫోటోలు కూడా పెట్టారు. అలాగే కొంతమంది స్థానికుల నాయకుల ఫోటోలు కూడా పెట్టి ఈ ఫ్లెక్సీలను ప్రచురించారు. ముగ్గు వెంకటాపురంలో ఏపీ తెలంగాణ సరిహద్దైన ముగ్గు వెంకటాపురంలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ వెలిసింది. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి పండుగ వేళ. రైట్, మా కొలీగ్ ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, పండగ వేళ తెలుగు వారంతా ఒక్కటే అని చాటి చెప్పే ప్రయత్నం చేశారా? రాజకీయాలకు అతీతంగా ఈ ఫ్లెక్సీ వెలిసిందనుకోవచ్చా? ఇంతకీ ఫ్లెక్సీ ఎవరు పెట్టినట్టు? తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా లోని కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురంలో వెలిసినటువంటి ఒక ఫ్లెక్సీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తుంది. అందరి దృష్టి కూడా ప్రస్తుతం ఆ ఫ్లెక్సీ పైనే ఉందని చెప్పుకోవాలి. అటు సోషల్ మీడియాలో కూడా ఈ ఫ్లెక్సీ చాలా వైరల్ గా మారుతుందన్న పరిస్థితి మనకు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. వాట్సాప్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఈ వేదికల్లో ప్రధానంగా ఈ పోస్టర్, ఈ ఫ్లెక్సీ చాలా పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంది. ఎందుకు గల ఒకే ఒక కారణం, ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏపీ టీడీపీ అధినేత, అదేవిధంగా బాలకృష్ణ సినీ నటుడు, రాజకీయ నేత, ఆ పక్కనే ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో కూడా ప్రస్తుతం ఈ చర్చకు చాలా. ముగ్గు వెంకటాపురంలో ఈ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారనే అంశంపై ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. టీడీపీ శ్రేణులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ శ్రేణులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారనే అంశంపై కొంత చర్చ అయితే జరుగుతోంది ప్రస్తుతం గ్రామంలో కూడా. కానీ ఈ అంశం సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. చాలా స్పష్టంగా ఫ్లెక్సీపై అటు బాస్ ఈస్ బ్యాక్ అంటూ చంద్రబాబు నాయుడుని కోట్ చేస్తూ కూడా కింద ఒక కొటేషన్ కూడా మెన్షన్ చేశారు. ఏపీలో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అటు జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ప్రస్థానంతో కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని కొనియాడుతూ బాస్ ఈస్ బ్యాక్ అంటూ చంద్రబాబు నాయుడు కింద ఒక కొటేషన్ ని కోట్ చేశారు. ఆ తర్వాత పక్కన డాకు మహారాజ్ తో మరొక సూపర్ హిట్ ఇచ్చి మళ్ళీ బాస్ ఈస్ బ్యాక్ అంటూ బాలకృష్ణ కూడా సినీ రంగంలో తనదైనటువంటి పాత్రను ఇంకా కొనసాగిస్తున్నారన్న ఉద్దేశంతో కూడా అక్కడ బాస్ ఈస్ బ్యాక్ అంటూ బాలకృష్ణ కింద కూడా అదే కోడ్. వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ ఫ్లెక్సీ చూస్తుంటే
చూస్తుంటే ఇక్కడ 2 రాష్ట్రాల లీడర్లను పెట్టారు, అలాగే బాస్ ఈజ్ బ్యాక్ అంటే బాస్ ఈజ్ కమింగ్ సూన్ అంటూ పెట్టారు. సో ఆ రకంగా ఇద్దరిపైన అభిమానం చాటుకునే ప్రయత్నం చేశారా, ఎక్కడ తేడా రాకుండా చాలా బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా ఈ ఫ్లెక్సీను ఏర్పాటు చేసి వివాదాస్పదం కాకుండా తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారనుకోవచ్చా? ఎస్, 100% మనం అలానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సమీకృత కల్చర్ కు వేదిక ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కూడా అటు రాజకీయాలకు అతీతంగా ఎటువంటి విమర్శలు తలెత్తకుండా మనం చాలా స్పష్టంగా ఫ్లెక్స్ లో కూడా చూడొచ్చు. ఒకవైపు నారా లోకేష్, మరోవైపు కేటీఆర్ కావచ్చు, మరోవైపు మోక్షజ్ఞ ఫోటోను కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా ఏపీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల ఫోటోను కూడా చూడొచ్చు. అది బార్డర్ ప్రాంతంగా ఉంటుంది, కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామం. సో ఒక మిక్స్డ్ కల్చర్ ను ప్రతిపాదిస్తూ అదేవిధంగా తెలంగాణలో కూడా కమింగ్ సూన్ అంటూ కూడా కేసీఆర్ కింద ఉన్నటువంటి ఆ కోటేషన్ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అంటే భవిష్యత్తులో కేసీఆర్ కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ఆకాంక్షను వాళ్ళు వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మిక్స్డ్ కల్చర్ కు వేదికగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఈ రోజు రాజకీయమైనటువంటి ఒక ఫ్లెక్సీ ఏర్పాటుతో మరొకసారి సామాజిక మాధ్యమాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీసేలా ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేసినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఫ్లెక్సీలో కొంతమంది ఫోటోలు చూడొచ్చు మనము. ఓవైపు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫోటో కూడా కనిపిస్తోంది, మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే ఫోటో కూడా కనబడుతోంది మనకు. అలాగే చంద్రబాబు ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, మోక్షజ్ఞ ఉన్నారు, లోకేష్ ఉన్నారు, బాలయ్య బాబు ఉన్నారు, అలాగే జూనియర్ ఉన్నారు, మరోవైపు కేటీఆర్, ఇక నామ నాగేశ్వరరావు, అలాగే మరో ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి, బహుశా సండ్ర వెంకట వీరయ్య అనుకుంటాను. రైట్, అలాగే కేసీఆర్. సో ఈ రకంగా ముగ్గురు కీలక నేతలు, ఇటు చంద్రబాబు, అలాగే కేసీఆర్, బాలయ్య బాబు. సో ముగ్గురి ఫోటోలతో హైలైట్ చేస్తూ తర్వాత మిగతా ఫోటోలు చిన్నగా పెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్. బాస్ ఇస్ బ్యాక్ అంటూ చంద్రబాబు కింద క్యాప్షన్ రాశారు, బాస్ ఇస్ కమింగ్ సూన్ అంటూ కేసీఆర్ ఫోటో కింద క్యాప్షన్ రాశారు, అలాగే డాకు మహారాజ్ అంటూ బాలకృష్ణ ఫోటో కింద రాశారు. మధ్యలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటోని కాస్త హైలైట్ చేశారు. సో ఓవరాల్గా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు, వారి వారసుల ఫోటోలు, అలాగే స్థానికంగా ఏపీ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి స్థానిక నాయకుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటుంది. స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది స్టేట్స్ బార్డర్స్ మధ్య. సో మొత్తం మీద సంక్రాంతికి పండగ వేళ తమ అభిమానాన్ని చాటుకుంటూ రాజకీయాలకు పండగలకు సంబంధం లేదు, రాజకీయాలకు అతీతంగా తెలుగువారంతా ఒక్కటే అని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ, ముఖ్యంగా ఏపీలో మరి జోరుగా సంక్రాంతి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కాస్త మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, ఏపీ తెలంగాణ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది కాబట్టి సరిహద్దు ప్రాంతంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సరిహద్దు ముగ్గు వెంకటాపురంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట కూడా వైరల్గా మారుతుంది. నెటిజన్లు వాళ్ళకు తోచిన స్టైల్లో వారు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతు సోదరులకు, డీలర్లకు, శ్రేయోభిలాషులకు జెంటెక్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మిరప పంటలో రోగ నిరోధక శక్తిని పెంచి అధిక దిగుబడి రావడానికి జెంటెక్ వారి సూపర్ సెలెక్ట్ వాడండి.